హలో ఎవ్రీవన్. సో మీకు ట్రావెల్ వీడియోస్ చాలా బాగా నచ్చుతున్నాయని మాకు అర్థమైంది. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కువ వ్యూస్ వచ్చింది మాకు లాంగ్ వీడియోస్కి, కుక్కీ టెంపుల్ విజిట్ చేసిన వీడియోకి. సో అదే హోప్తో అంతే సపోర్ట్ చేస్తారని ఇంకొక సిరీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదే మాకు రీసెంట్గా మా మమ్మీ డాడీ కోసం మేము సర్ప్రైజ్ అని చెప్పచ్చు, ఒక కొంచెంగా సర్ప్రైజ్. అండ్ 25th యానివర్సరీ వాళ్ళది. వెరీ గ్రేట్ఫుల్. సో మా మమ్మీ డ్రీమ్ ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళ లైఫ్లో వచ్చే ఒక్క యానివర్సరీ అయినా మహానందిలో సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళకి ఒక డ్రీమ్ లాగా ఉండిందనమాట మమ్మీకి. అండ్ డాడీ కూడా ఓకే అన్నారు. సరే అని మేము ఇంకా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ కూడా మేము ఈ వీడియోలో చెప్తాము. అండ్ నేను ఒక చిన్న ఇంట్రో ఇవ్వాలని ఈ వీడియో ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మా ట్రావెల్ స్టార్టింగ్ ఇంటి నుంచి మళ్ళీ మేము రిటర్న్ వచ్చే వరకు అయితే నేను షూట్ చేశాను చాలా వరకు. ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోయింది, అయినా కూడా షూట్ చేశాము ఎట్లా ఒకటి చేసి. అండ్ సో అయితే మేము ప్లాన్ చేసుకునేది ఏంటంటే ఫస్ట్ ఓన్లీ అహోబిలం, మహానంది, ఇంకా ఇంకొకటి హంపి అని అనుకున్నాము. మధ్యలో మంత్రాలయం వీలైతే చూద్దాం, లేదంటే లేదు అని అయితే అనుకున్నాము. కానీ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. ఒక ప్లేస్ బదులు ఇంకొక ప్లేస్ చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక ప్లేస్ యాడ్ అవ్వడం అలా జరిగిందనమాట. మాకు యాడ్ అయినది వచ్చి శ్రీశైలం అండ్ యాగంటి అయితే యాడ్ అయ్యాయి అనమాట ట్రిప్లో. అండ్ హంపి అనేది క్యాన్సిల్ అయింది బికాజ్ వీ హ్యావ్ ఓన్లీ 3 days. ఆ 3 days ఎందుకనేది మీకు తర్వాత వీడియోలో తెలుస్తుంది. ఎందుకంటే మేము మా మమ్మీ డాడీకి నెల్లూరులో ఆల్రెడీ 25th యానివర్సరీ అని చెప్పాను కదా. సో 3 days తర్వాత మేము నెల్లూరులో ప్లాన్ చేసేసామన్నమాట. అండ్ 3 days తర్వాత డెఫినెట్గా నెల్లూరు అయితే రావాలి, కన్ఫామ్గా వచ్చేయాలి అని ఉండిందనమాట ప్లాన్ అయితే. సో అందుకని మేము ఓన్లీ 3 to 4 places విజిట్ చేసి రాగలము, అంతవరకే ఉంది. ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ, మహానంది చూడాలంటే డిస్టెన్స్ ఎక్కువ, ఇవన్నీ ట్రావెల్లోనే సగం డే అయిపోయేది అనమాట. అండ్ మేమేం చేసామంటే ఫస్ట్ అహోబిలం చూసుకున్నాము, అండ్ దెన్ మహానందికి వెళ్ళాము. దాని తర్వాత మేము శ్రీశైలం అనుకోకుండా ప్లాన్ అయిందనమాట. అండ్ ముందు తెలుస్తుంది ఎలా ప్లాన్ అయింది ఏంటి అనేది, మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తూ ఉంటుంది. అండ్ దెన్ శ్రీశైలం నుంచి ఇంకా మంత్రాలయం, యాగంటి ఇలా వెళ్ళామన్నమాట. సో అసలుగా ఎలా స్టార్ట్ చేయాలి ట్రిప్ అనేది, ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది మీకు వీడియోలో ముందు చెప్తాము. వాళ్ళు చెప్తే మేము ఇలా నోట్ చేసుకున్నామన్నమాట. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వీడియోలో నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను కాబట్టి అక్కడ మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో డే 1 అయితే మేము మా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకొని మార్నింగ్ 9:30 కల్లా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మేము 11 to 12 మెంబర్స్ దాకా అనుకున్నాము ట్రావెల్ చేయాలి అని అనేసి. లాస్ట్ మినిట్లో కొంతమంది డ్రాప్ అయిపోవడం వల్ల 7 మెంబర్స్కి తేలామన్నమాట. సో అందువల్ల క్రిస్టా అయితే తీసుకున్నాం అనమాట. దానికి పైన క్యారేజ్ అయితే తెప్పించేసి లగేజ్ అంతా ప్యాక్ చేయించేసి దానికి ఒక ½ an hour పట్టిందనమాట. ఆ తర్వాత ఇదిగోండి నేను మా చెల్లెలు అయితే కార్కి ఎదురు వెళ్ళి కార్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చేసి కార్లో కూర్చొని మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. కరెక్ట్గా ముందు రోజు దాకా ఎక్కువ ఎండలు ఉంటూ ఉన్నాయి. మేము చాలా భయపడుతూ ఉన్నాం అనమాట. కర్నూలులో 48 టెంపరేచర్ అట్లాగుంటుంది, ఎలాగుంటామో ఏంటో, చాలా ఎక్కువ ఎండలు అని అనేసి. కానీ కరెక్ట్గా మేము బయలుదేరేదానికి ముందు రోజే వర్షం పడిందనమాట. సో కొంచెం క్లైమేట్ కూల్ అయింది అని అనిపించింది. అందువల్లే మేము దారిలో వెళ్ళేటప్పుడు మ్యాట్ కొని ఆ మ్యాట్ పైన కట్టించి అది సపరేట్గా ఒక 10 to 15 minutes లేట్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి ప్రాపర్ మా జర్నీ స్టార్ట్ అయింది 10 తర్వాతే అండి. సో 10కి స్టార్ట్ అయ్యాం మేము. అహోబిలం రీచ్ అయ్యేటప్పటికి మాకు ఈవినింగ్ 4 అట్లాగైతే పట్టిందనమాట. బట్ 4 కాదులేండి, ఒక 2 అట్లా బట్టి ఉంటుంది. ఎందుకు అని చెప్తే మేము పైన గుడికి వెళ్ళి కిందకు వచ్చేసేటప్పటికి 4:30 అయిందనమాట మాకు. సో అహోబిలంలో పైన ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని చెప్పి 2 ఉన్నాయి. ఎగువ అహోబిలంలో వచ్చేసి 9 temples ఉంటాయన్నమాట సపరేట్. దిగువ అహోబిలంలో ఒకటి ఉంటుంది. నేను తర్వాత వీడియోలో అవన్నీ కూడా ఫర్దర్గా కంటిన్యూ అయ్యేటప్పుడు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో దీంట్లో మేము డే 1కి ప్లాన్ చేసుకునేది ఏంటి అని అంటే అహోబిలంలో అన్ని టెంపుల్స్ చూసుకున్నాక నైట్ స్టేకి వెళ్ళేటప్పటికి మహానందికి అని చెప్పి అనుకున్నాం అనమాట.
సో అక్కడ ఏంటి అని అంటే మహానందికి అహోబిలంకి 1.5 hour 2 hours జర్నీ అయిపోతుంది. సో 6:30కి అట్లాగా స్టార్ట్ అయినా కూడా మేము 8:30 లోపల మహానందికి రీచ్ అయిపోతాము. సో రూమ్స్ ఆల్రెడీ కూడా మాకు మా మామయ్య గారు చెప్పేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్పి అయితే అనుకున్నాం అనమాట. సో కానీ అక్కడ ఏం జరిగింది అని అంటే అహోబిలం మేము రీచ్ అయ్యేటప్పటికే 1:30 అయ్యేటప్పటికి మేము లంచ్ అక్కడే చేసుకున్నాం అనమాట ఆర్యవైశ్య సత్రంలో. సో వాళ్ళకు కూడా 1 day ముందే చెప్పి పెట్టాలన్నమాట. మనం వెళ్తున్నాము అంటే ఎంతమంది ఏంటి అనేది ముందే కనుక చెప్పి పెడితే ఏ ఆర్యవైశ్య సత్రంలో అయినా కూడా మీకు ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పెడతారనమాట. ఇప్పుడు నేను పర్టికులర్గా ఈ సిరీస్లో చూపించే ప్రతి ఒక్క టెంపుల్ దగ్గరలో ఆర్యవైశ్య సత్రం అయితే పక్కా అంటే పక్కాగా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి కనుక కాల్ చేస్తే మీరు మేము ఇంతమంది వస్తున్నాము ఇన్ని డేస్ ఉంటాము అని చెప్పి రూమ్తో సహా కూడా చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేస్తారు. చాలా బాగున్నాయి రూమ్స్ కూడా, ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఇట్లాగా మిమ్మల్ని చాలా బాగా ట్రీట్ అయితే చేస్తారు. ఫుడ్ మాత్రం కొంచెం చూసుకోండి, మహానందిలో అస్సలు బాగాలేదు ఫుడ్. అదే అహోబిలంకి వచ్చేటప్పటికి ఫుడ్ చాలా బాగుంది. కాకపోతే రసం ఒకటి కొంచెం తీయగా అనిపించింది. రెస్ట్ ఆల్ చాలా అంటే చాలా బాగుంది. సో మేము అహోబిలంకి వెళ్ళే రూట్ తీసుకునేది వచ్చేసి బుచ్చి ఆత్మకూరు మీద స్టార్ట్ అయ్యామన్నమాట మేము. సో అక్కడి నుంచి ఏదో వెళ్ళాము, అది ప్రాపర్ గుర్తులేదు కానీ నాకు బుచ్చి సైడ్ మాత్రం వెళ్ళామన్నమాట. బద్వేలు బుచ్చి అది టచ్ అవుతూ వెళ్ళామన్నమాట మేము. ఓకే, ఇంకా అహోబిలంకి వెళ్ళాము అంతా అయిపోయింది అని అనుకునే లోపలే మాకు అనుకోకుండా మేము శ్రీశైలం కూడా ట్రిప్ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. అదేంటి అనేది నేను రేపు వీడియోలో నెక్స్ట్ డే 2 వీడియోలో అది చెప్తాను అనమాట, ఎందువల్ల యాడ్ అయింది అని అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫస్ట్ టూర్ ప్లాన్ వేసుకునేది వచ్చేసి అహోబిలం, మహానంది, యాగంటి, మంత్రాలయం ఈ 2 daysలో కనుక కవర్ చేసేసుకుంటే థర్డ్ డే అంటే సెకండ్ డే నైట్ మేము ఎర్లీ మార్నింగ్ 2కి అట్లాగా స్టార్ట్ అయ్యి మేము హంపి రీచ్ అయితే థర్డ్ డే మొత్తం అంతా కూడా హంపీలో ఉండేటట్టు అయితే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. కానీ అహోబిలం, మహానంది మీకు చూసుకునేదానికి 1 day అయితే పక్కాగా సరిపోతుంది. మహానందిలో పక్క రోజు మార్నింగ్ మీరు 6:30కి దర్శనం స్టార్ట్ అవుతుంది అనమాట. అది కనుక చూసుకొని మీరు 7-8 లోపల కనుక స్టార్ట్ అయిపోతే మంత్రాలయంకి ఈజీగా చేరిపోవచ్చు. సో మాకు ఎలాగైంది అని అంటే మేము గజిబిజిగా పెండిలం క్లాక్ లాగా ఆ పక్కకి ఈ పక్కకి ఆ పక్కకి తిరుగుతూనే ఉన్నాం అనమాట. మాకు అందువల్ల మాది ప్రాపర్ ఏం కాలేదు. సో యాక్చువల్ టూర్ ప్లాన్ మేము అక్కడ వాళ్ళని అడిగితే ఎలా తీసుకోవచ్చు ఏం చేయొచ్చు అని చెప్పి అడిగితే వాళ్ళు మాకు ఒక టూర్ ప్లాన్ అయితే ఇచ్చారనమాట. సో అది ఎలాగా అంటే ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నానండి. నెల్లూరు చుట్టుపక్కల ఇట్లాగా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి కనుక అనుకుంటే మీరు కవర్ చేయాలి అని అనుకుంటే 2 daysలోనే మీరు ఇవన్నీ కూడా కవర్ చేసేసుకోవచ్చు. నేను అట్లాగా చెప్తున్నాను మీకు టూర్ ప్లాన్. సో మంత్రాలయం, యాగంటి, అహోబిలం, మహానంది, శ్రీశైలం ఈ లిస్ట్లో కనుక మీరు వస్తే ఈజీగా 2 daysలోనే నీట్గా కవర్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా మీరు టూర్ ప్లాన్ అయితే కవర్ చేసేసుకోవచ్చు. మేము ఈ ట్రావెలింగ్ వీడియో ఎందుకు పెట్టాము అని అంటే సో స్టోరీ చాలా లాంగ్ ఉంది అహోబిలంది. సో అదంతా కూడా కవర్ అవ్వాలి అని చెప్పి కనుక అనుకుంటే మేము ఈ ట్రావెల్ ప్లాన్, టెంపుల్స్ ఏ టైం వరకు ఉంటాయి, ఫుడ్ ఇదంతా కనుక అనుకుంటే అంతే టైం పడుతుందండి. నిద్రపోయేదానికి రెడీగా ఉండే పర్సన్స్ వాళ్ళు. నెంబర్ 1, నెంబర్ 2, 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, మమ్మీ చూడు నెంబర్ 7. సో అయితే నెల్లూరు నుంచి అహోబిలానికి కిలోమీటర్స్ ఎంత అండ్ డిస్టెన్స్ ఎంత, టైం ఎంత పడుతుంది ఇది మాత్రమే చెప్పబోతున్నాను నేను ఇప్పుడు. సో నెల్లూరు నుంచి అహోబిలంకి 210.4 kilometers చూపిస్తుంది మ్యాప్స్ ప్రకారం. అప్రాక్సిమేట్లీ 211 kilometers అనుకోవచ్చు మీరు. అండ్ దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి వెళ్ళాలంటే అంటే కింద నుంచి పైకి మీకు 8 kilometers ఉంటుందన్నమాట. అండ్ మొత్తం కొండ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు చాలా టైం పడుతుందన్నమాట. మీరు అప్రాక్సిమేట్గా మీరు ఎస్టిమేట్ చేసే టైం కంటే కూడా ఒక 1/2 hour ఒక 1 hour ఎక్స్ట్రానే వేసుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఈ కొండ ఎక్కేది కాబట్టి మీకు కొంచెం మధ్యలో ఏదైనా ల్యాండ్స్కేప్స్ అయినా ఇలాంటివి జరిగినప్పుడు మీకు కొంచెం 1/2 hour టైం ఉంటుంది అని అనుకొని స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. సో మేమైతే టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మీకు
దిగువ అహోబిలం వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారు. నైట్ 8 వరకు అయితే ఉంటుంది దిగువ అహోబిలం. అండ్ మీకు ఎగువ అహోబిలంకి వచ్చేసరికి దీనికి ఆపోజిట్ టైమింగ్స్ అనుకోండి. ఇక్కడ ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో ఆఫ్టర్నూన్ అక్కడ పైన ఉంటుందని మాకైతే చెప్పారనమాట. అండ్ తర్వాత ఇది అహోబిలం ఎక్కడ ఏ జిల్లా దగ్గర వస్తుంది ఏంటనే విషయానికి వస్తే అహోబిలం అనేది కర్నూలు జిల్లా కిందకు వస్తుంది. అండ్ నల్లమల ఫారెస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సినిమాల వల్ల ఇవన్నీ బాగానే తెలుస్తాయి అందరికీ. సో నల్లమల ఫారెస్ట్ వినే ఉంటారు. సో ఆ ఫారెస్ట్కి దరిదాపుల్లోనే ఉంటుందన్నమాట అహోబిలం అనేది. సో అహోబిలంని అహోబలం అని కూడా పిలుస్తారంట. సో ఎందుకు అహోబలం అంటే, అహో అంటే అద్భుతం, బిలం అంటే గుహ అని అర్థం. సో ఎగువ అహోబిలంలో ప్రహ్లాదుడి తపస్సుకు మెచ్చి స్వయంభూగా బిలంలో వెలిసినాడు కాబట్టి అహోబిలం అని పిలుస్తారు. సో ఎగువ అహోబిలంలో 9 అంటే నవనరసింహస్వాములు గుళ్ళు ఉంటాయన్నమాట. 9 నవగ్రహాలు ఉంటాయి కదా. సో ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క నరసింహస్వామి అధిపతిగా వెలుస్తాడనమాట అక్కడ. అండ్ ఈ 9 నవగ్రహాలు 9 నరసింహస్వామి గుళ్ళు ఏవేవి అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. శ్రీ భార్గవి నరసింహస్వామి వచ్చేసి అధిపతి సూర్యుడికండి. అండ్ శ్రీ జ్వాలా నరసింహస్వామి వచ్చి కుజుడికి అధిపతి. శ్రీ ఉగ్ర నరసింహస్వామి వచ్చి గురువుకి అధిపతి. శ్రీ యోగానంద నరసింహస్వామి శనికి అధిపతి అవుతారు. అండ్ శ్రీ వరాహ నరసింహస్వామి రాహుకి అధిపతి. శ్రీ ఛత్రవతి నరసింహస్వామి వచ్చేసి కేతువుకి అధిపతి అవుతాడు. శ్రీ మాలోల నరసింహస్వామి వచ్చి శుక్రుడికి అధిపతి. శ్రీ పావన నరసింహస్వామి బుధుడికి అధిపతి. శ్రీ కారంజ నరసింహస్వామి చంద్రుడికి అధిపతి. సో మాకు ఇక్కడ నవగ్రహాలు దగ్గర నవనరసింహస్వాములు ఉంటారని ఎగువ అహోబిలం ఉంటుంది కదా. సో అక్కడే ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్లోనే ఈ నరసింహస్వాములని విగ్రహాలు అనేవి ఉంటాయన్నమాట. మీరు వెళ్తే కనుక చూడొచ్చు. ఎక్కడ ఏ నవగ్రహానికి ఏ అధిపతి అనేది అక్కడ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఉన్న పంతులు. మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇవన్నీ మేము నోట్ చేసుకున్నాము. మీకు అక్కడే ఒక కార్డ్ కూడా ఇస్తారనమాట. దాన్ని బట్టి మీరు ట్రావెల్ని ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అండ్ దిగువ అహోబిలానికి వస్తే కనుక ప్రతి సంవత్సరం ఒక స్వాతి నక్షత్రం రోజున దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి 50,000 మంది వస్తారంట నడక ద్వారా. అలా నడుచుకుంటూ 50,000 మంది కలిసి దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి ఆ కొండ ఎక్కి వెళ్తారని చెప్పారు. ఓన్లీ స్వాతి నక్షత్రం రోజు మాత్రమే అంతమంది వస్తారని చెప్పారు. మిగిలిన రోజుల్లో అది సీజనా కాదా అనేది మీరు ట్రావెల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ ఎప్పుడైనా కూడా టెంపుల్ అవైలబుల్గానే ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి చోట దర్శనం మాకు చాలా బాగా జరిగింది. మీకు కూడా చాలా బాగా జరుగుతుంది. మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. టికెట్స్ అనేవి అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. దర్శనాలు కూడా చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ఎగువ అహోబిలానికి వచ్చేసరికి మీరు ఆల్మోస్ట్ ఒక 4 to 5 టెంపుల్స్ అయితే కవర్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఎగువ అహోబిలంలో ద మెయిన్ టెంపుల్ ఎక్కడైతే ఆయన స్వయంభూగా వెలిసారో అక్కడ చూసుకొని ఒక గుహలాగా ఉంటుందండి టెంపుల్ కూడా. గుహ కింద ఒక రాయి కింద స్వామి విగ్రహం. సో అక్కడ స్వయంభూ అని చెప్పాను కదా ఎగువ అహోబిలంలో. ఎలా అంటే హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడిని సంహరించినప్పుడు విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారం ఎత్తుతాడు కదా. సో ఆ తర్వాత ప్రహ్లాదుడు ఆయన్ని కోరుతాడు ఇక్కడే వెలిసి ఉండమని. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అక్కడే వెలుస్తాడనమాట. ఆయన ప్రహ్లాదుడు తపస్సుకు మెచ్చి ఆయన అక్కడే ఉండిపోతాడనమాట శిలలాగా. అందుకని ఆయన్ని అక్కడ స్వయంభూగా వెలిసాడని చెప్తారు. ఆయన కోపాన్ని శాంతపరచడానికి శివుడు ఆయనకి పూజ చేస్తాడనమాట అక్కడికి వచ్చి. అందుకని అక్కడ శివుడి విగ్రహం కూడా లింగం కూడా అక్కడే ప్రతిష్ఠిస్తారనమాట. అలాగే విష్ణుమూర్తి కళ్యాణం చేసుకుంటారు కదా శ్రీదేవి భూదేవి సమేతంగా అక్కడే వెలుసున్నాడనమాట. ఎందుకంటే
ఆయన పెళ్లి చేసుకునే సమయానికి అక్కడ లక్ష్మీనరసింహస్వామి వెలిసాడని, అక్కడ వాళ్ళు కూడా అక్కడే పెళ్లి చేసుకున్నారని, అక్కడ ఆ విగ్రహాలు కూడా ఉన్నాయని చెప్పారనమాట ఎగువ అహోబిలంలో. అండ్ మీరు కిందకి వచ్చేటప్పుడు ఎగువ అహోబిలంలో దర్శనం చేసుకొని మీరు దిగువ అహోబిలంకి వచ్చే దారిలో ఇంకా 4-5 గుళ్ళు ఉంటాయన్నమాట. అవి మీరు చూసుకుంటూ రావచ్చు దారిలో. మీకు ఎక్కడైనా మీకు తెలియలేదంటే అక్కడ అడిగితే చెప్తారు కూడా. మీకు రూట్ మ్యాప్స్లో కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ గుళ్ళ పేరు టైప్ చేశారంటే మీకు మ్యాప్స్లో కూడా చూపిస్తుంది అడ్రస్ అనేది. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా మీరు తీసుకెళ్ళచ్చు, చూపిస్తారు, నీట్గా చూపిస్తారనమాట. అక్కడ టూర్ గైడ్స్ కూడా ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి దిగువ అంటే కిందకు వచ్చే రూట్లో చాలా గుళ్ళు ఉంటాయన్నమాట. నవనరసింహస్వామి గుళ్ళు ఉంటాయి. వాటిలో కొన్ని గుళ్ళకు మాత్రమే మీరు వెహికల్స్లో వెళ్ళడానికి వీలవుతుందన్నమాట. కొన్ని గుళ్ళకి ఓన్లీ నడిచి మాత్రమే వెళ్ళాలన్నమాట. అలా నడిచి వెళ్ళే గుళ్ళకి ఏదైతే ఉందో అది ఫారెస్ట్ మధ్యలో అయితే ఉంటుంది అన్నమాట. సో వాటికి కొంచెం కష్టం అవుతుంది. మీకు టైం ఉంది, మీరు ఖచ్చితంగా చూడాలి అనుకుంటే కనుక మీరు విజిట్ చేయొచ్చు. మేము ఆల్రెడీ చెప్పాం కదా, సో మేము 2 డేస్లో అన్ని దర్శనాలు చేసుకొని రావాలని చెప్పి మాకు టైం సరిపోక మేము కార్లో వెళ్ళగలిగిన గుళ్ళు మాత్రమే చూసుకొని రిటర్న్ వచ్చామన్నమాట. సో మధ్యలో అయితే 4-5 గుళ్ళు ఉన్నాయన్నమాట. మాకు ఎక్కువగా నచ్చిన, బాగా చూసిన గుళ్ళల్లో 2-3 గుళ్ళు మాకు బాగా అనిపించాయన్నమాట. ఒకటి అయితే స్టోరీ గుర్తుంది. మాకు ఏదైతే స్టోరీస్ గుర్తున్నాయో అవి మాత్రమే చెప్పబోతున్నాను నేను ఇప్పుడు. వచ్చే దారిలో మేము ఒక గుడి చూసాము. అక్కడ నరసింహస్వామి ఎప్పుడైతే హిరణ్యకశ్యపుడిని చంపి పైకి వెళ్తూ ఉంటారో, ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన గట్టిగా అరుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడే ఆంజనేయ స్వామి అశోక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నారంట. ఆయన నరసింహస్వామి అరిచే ఆ అరుపులకి ఆంజనేయ స్వామి ఎవరబ్బా ఇలా అరుచుకుంటూ వెళ్తున్నారు అని ఈయన కూడా అరవడం మొదలుపెట్టాడంట. అలా అరుచుకుంటూ నరసింహస్వామి వెనకాలే ఆంజనేయ స్వామి వెళ్తూ ఉన్నాడంట. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎదురొచ్చినప్పుడు ఎవరు ఇలా అరుచుకుంటూ వెళ్తున్నారు అంటే నరసింహస్వామి చెప్పారంట, నేను నీ రాముడిని అంటే ఆయన ఫస్ట్ నమ్మలేదంట ఆంజనేయ స్వామి. అప్పుడు నరసింహస్వామి ఒక చేతిలో బాణము, ఇంకో చేతిలో ధనస్సు ఉండి ఆయన రాముడి అవతారంలాగా కనిపించారంట ఆంజనేయ స్వామికి. అప్పుడు ఆయన నమ్మి ఆంజనేయ స్వామి ఆయన దారి నుంచి కొంచెం తప్పుకున్నారంట. అలా ఎగువ అహోబిలంలోకి ఆయన వెళ్ళాడని అక్కడ స్టోరీ అనమాట. సో అక్కడే అశోక చెట్టు కూడా ఉంటుంది. మేము లాస్ట్లో పిక్చర్స్ అయితే షేర్ చేస్తాను నేను. సో ఇలా నరసింహస్వాములకి 9 స్టోరీస్ అయితే ఉన్నాయి. ఎందుకని అక్కడ వెలిసారు ఏంటి అనేది స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట. మేము చూసిన గుళ్ళకి మాకు గుర్తున్న స్టోరీస్ మాత్రమే నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో మీరు చూసే ప్రతి గుళ్ళో కూడా నరసింహస్వామి ఒక్కొక్క అవతారం లాగా కనిపిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా కనిపిస్తుంటారు. ఒక దగ్గర ఆయన తాళం వేస్తున్నట్టుగా కూర్చొని తాళం వేస్తున్నట్టుగా ఉంటుంది. అలా ఒక్కొక్క నరసింహస్వామి నవనరసింహస్వామికి 9 స్టోరీస్ ఉన్నాయన్నమాట. మీరు ఇంటర్నెట్లో వెతికినా మీకు దొరుకుతుంది 9 స్టోరీస్ కూడా. మేము ఏవైతే గుళ్ళు చూసామో వాటి స్టోరీస్ మాత్రమే చెప్తున్నాను నేను ఇక్కడ. ఇలా ఆ 4-5 గుళ్ళు చూసుకొని కింద దిగువ అహోబిలానికి అయితే మేము వచ్చామన్నమాట. సో మేము దిగువ అహోబిలంకి వచ్చిన తర్వాత మాకు దిగువ అహోబిలంలో కూడా చాలా మంచి దర్శనం జరిగింది. సో ఈ అహోబిలం అనేది సముద్రానికి 2800 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నవనరసింహస్వామి గుళ్ళు ఉంటాయని చెప్పి మనం ముందే మాట్లాడుకున్నాం కదండి. అందులోనే ఇక్కడ ఉగ్రస్తంభం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఉగ్రస్తంభం దగ్గరికి ఎక్కడానికి చాలామంది, అంటే ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు ఇంచుమించు 50,000 మంది వరకు అక్కడికి వెళ్ళేదానికి ట్రై చేస్తారంట. కానీ చాలా తక్కువ మంది ఆ స్తంభం మీదకి ఎక్కగలిగారు అని చెప్పి అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఎందుకు అని చెప్పంటే అది భూమి మీద నుంచి 100 అంతస్తులు ఎత్తులో ఉంటుందంట. అక్కడికి వెళ్ళడం అందరి వల్ల కాదు. ఎందుకు అని అంటే 10 కిలోమీటర్లు వచ్చేసి నార్మల్ ఫారెస్ట్ వాక్ అయితే చేయాలంట, ట్రెక్కింగ్ లాగా.
అక్కడి నుంచి కొండ ఎత్తుకు వెళ్తూ ఉండడం వల్ల చాలామందికి అక్కడ ఎక్కడం సాధ్యపడదంట. సో రెగ్యులర్గా ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి, రీచ్ అవ్వాలి అని చెప్పి కనుక అనుకుంటే మీరు ట్రై చేయగలరు అని అనుకుంటే ట్రై చేయండి. లేదు అని అనుకుంటే ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకు అని అంటే అది చాలా హైట్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి కొన్నిసార్లు అయితే మనం బాహుబలిలో అది షార్ట్ ఉంటుంది కదా, ఒక దగ్గర వాడు చేతులు ఒక్కటే పట్టుకొని వెళ్తాడు, ఇంచుమించు అట్లాంటివి కూడా మనం కవర్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అయితే కూడా స్ట్రైట్ దాని మీద నిచ్చెనేసి ఉంటారు అనమాట, అట్లాంటివి కవర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ మీరు నడవలేరు అని చెప్పి కనుక అనుకుంటే అక్కడే డోలీలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళు తీసుకొని వెళ్ళి మీకు అన్ని గుళ్ళ దగ్గర దర్శనాలు చేయించి తీసుకొని అయితే వస్తారనమాట. కాకపోతే ఒక్కొక్క పర్సన్కి 5,000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. ప్లీజ్ వాళ్ళ దగ్గర బార్గెన్ చేయొద్దు. ఎందుకు అంటే వాళ్ళకి అదే జీవన ఆధారం, అక్కడ వాళ్ళు దాన్ని చూసుకొనే వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి ప్లీజ్ మీరు దయచేసి బార్గెన్ మాత్రం చేయొద్దు వాళ్ళతో. మీరు ఒకవేళ వెళ్ళగలరు అని అనుకుంటేనే మీరు అక్కడికి స్టార్ట్ అవ్వండి. ఎందుకు అంటే మధ్యలో కనీసం మీకు ఫుడ్కి కానీ వాటర్కి కానీ ఏం ఉండదు అక్కడ వెళ్ళడానికి. ఒకవేళ నార్మల్ డేస్లో మేము వెళ్ళడం కుదరదా అని చెప్పి కనుక అనుకుంటే కుదురుతుందండి, ఎందుకు కుదరదు. ఒకవేళ మీరు నార్మల్ డేస్లో కనుక వెళ్ళాలి అని అనుకుంటే మధ్యలో కనుక తప్పిపోయారంటే అక్కడి నుంచి రిటర్న్ రావడం చాలా కష్టం. ఎందుకు అంటే మనందరికీ తెలిసిందే నల్లమల ఫారెస్ట్ చాలా వైడ్ ఉంటుంది. సో అదే స్వాతి నక్షత్రం రోజు కనుక మనం వెళ్ళాము అంటే చాలామంది ఉంటారు, ఇంచుమించు మనకి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలామంది వస్తారు. కాబట్టి మనతో పాటు కొంచెం మనం అంటే దారి తెలుసుకునేదానికి ఉంటుంది. మనం ఇట్లా వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళాలి అని తెలుసుకునేదానికన్నా ఉంటుంది కాబట్టి. సో ఒకవేళ మీరు కనుక అక్కడికి కనుక వెళ్తే మీరు దర్శనం చేసుకున్నాక అది ఎట్లయింది అని అయితే కామెంట్ సెక్షన్లో మాకైతే చెప్పేసేయండి, మేము తెలుసుకుంటాము మీకు ఎట్లాగా అయింది దర్శనము, ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందా లేదా అనేసి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గుడి కిందే మీకు ఒక మ్యాప్ అయితే కనిపిస్తుంది అనమాట ఒక హోటల్లో. అదేంటి అంటే నవనరసింహస్వామి గుళ్ళు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 9 మనం నీట్గా క్లియర్గా కవర్ చేసుకోవచ్చు అని అయితే అది మ్యాప్ అనమాట. సో నేను వీడియో మధ్యలో ఎక్కడైనా కూడా నేను ఆ మ్యాప్ ఇచ్చున్నాను, అది నాకు ప్రాపర్ గుర్తులేదు ఏ పర్టికులర్ పాయింట్లో అనేసి. సో వీడియో మొత్తం కనుక చూస్తే మీకు ఆ మ్యాప్ కనిపిస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు ఆ మ్యాప్ ద్వారా కనుక వెళ్తే ఈజీగా రీచ్ అయిపోవచ్చు అండి. అండ్ అది మీకు రూట్ మ్యాప్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ఒక్కళ్ళే కనుక వెళ్ళాలి అని చెప్పి కనుక అనుకుంటే మీకు ఆ మ్యాప్ యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ అహోబిలంలో ఎగువ దిగువ అహోబిలంలో 2 మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే మహానందికి స్టార్ట్ అయిపోయాం. సో అరౌండ్ 6కి మేము స్టార్ట్ అయ్యామన్నమాట మహానందికి. సో అహోబిలం నుంచి మహానందికి వచ్చేసి 69.6 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అట్లాగా మేము ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళం 6కి స్టార్ట్ అయితే కరెక్ట్గా 8:05కి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో బేసిక్గా మా ప్లాన్ ఏంటి అని అన్నప్పుడు మేము మహానందికి వెళ్ళిందే అక్కడ వాటర్లో స్నానం చేయొచ్చు అని. చాలా అంటే చాలా క్లియర్గా ఉంటాయన్నమాట అక్కడ వాటర్. మాకు చాలా నచ్చింది. ఎందుకు అంటే మేము ఆల్మోస్ట్ ఒక 10 to 15 years బ్యాక్ వెళ్ళాం మేము మహానందికి. అప్పుడు మా తాతయ్య వాళ్ళు, మేము, మా పిన్ని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక మినీ వ్యాన్ ఒకటి మాట్లాడుకొని మొత్తం ఆల్మోస్ట్ ఒక 20 members 25 members దాకా వెళ్ళొచ్చేసాం అనమాట మేము. అప్పుడు అంత తెలీదు మాకు. సో తీసుకొని వెళ్ళాము వచ్చేసాము. ఇప్పుడు వాటి ప్రతిష్ట అదంతా కూడా గుడి ప్రాచుర్యం అదంతా కూడా పాతవి స్కల్ప్చర్స్ అవన్నీ చూస్తే ఇప్పుడు మాకు కొంచెం అంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజుల్లోనే ఇట్లా కట్టారు, మేము చిన్నప్పుడు అంటే ఎవరికి అంత తెలీదు అన్న రోజుల్లోనే మేము వెళ్ళి చూసేసి వచ్చాము అని అయితే కొంచెం ఎక్కడో హ్యాపీగా ఉన్నిందనమాట మాకు. సో మళ్ళీ ఏజెస్ తర్వాత మేము మళ్ళీ మహానందికి వెళ్ళినప్పుడు మాకు అదొక్కటే గుర్తునింది కాబట్టి మేము ఆ వాటర్కి కోసమే వెళ్ళాలి అని చెప్పి అయితే అనుకున్నాం అనమాట. సో మహానందిలో ఆ పర్టికులర్ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి, ఆ వాటర్ అక్కడంతా కూడా అందరు స్నానాలు అయిపోయిన తర్వాత అంతా వాటర్ ఎక్కడికి వెళ్తాయి, సో సమ్మర్ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా కూడా ఏ సీజన్లో అయినా కూడా ఆ వాటర్ ఎట్లా ఉంటున్నాయి అనేది నేను ఫర్దర్ వీడియోలో చెప్పడం కానీ లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్పడం కానీ చేస్తానన్నమాట. ఎందుకంటే అంతా ఒకేసారి తెలుసుకుంటే అసలుకి కిక్కేముంటుంది బిగిలో. సో వీడియోని లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డూ లైక్, షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన దగ్గర నుంచి చాలా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా టైం టు టైం ఫాలో అవ్వాలి అనుకుంటే పక్కనుండే బెల్ సింబల్ని క్లిక్ చేసుకొని యాక్టివేట్ కనుక చేసుకుంటే మీకు మా వీడియోస్ రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో పాయింట్ డైవర్ట్ చేసుకోకుండా మనం మళ్ళీ మన వీడియోలోకి అయితే వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడి నుంచి మేము మహానంది స్టార్ట్ అయిన తర్వాత అక్కడ కూడా ఆర్యవైశ్య భవన్ అయితే ఉందన్నమాట. కరెక్ట్గా గుడికి
ఆపోజిట్లోనే ఉంటుంది అది. అంటే నంది సైడ్ కాదండి, నంది పక్కన ఇంకొక గేట్ ఉంటుంది. సో అక్కడైతే మేము తీసుకున్నాం అనమాట. అది కూడా మేము ముందుగానే చెప్పేసాం. సో ముందుగానే ఎట్లా చెప్పాము అని అంటే మా మామయ్య గారు, చిన్న మామయ్య గారు అక్కడ సో కర్నూలుకి జడ్జ్ అనమాట, ఆయన డిస్ట్రిక్ట్ జడ్జ్. సో మొత్తం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పి మేము ప్లాన్ చెప్పడం వల్ల మొత్తం ఆర్యవైశ్య భవన్స్లో అంతా కూడా వాళ్ళు ముందే చెప్పి పెట్టున్నారనమాట మా కోసం. సో అట్లాగా మాకు రూమ్స్ అన్నీ కూడా ముందే వచ్చున్నాయి. ఒకవేళ మీరు అట్లాగా వెళ్ళాలి అని చెప్పి కనుక అనుకుంటే ఆర్యవైశ్య ఎవరైతే ఉన్నారో ఇవన్నీ విష్ణాలయాలు కాబట్టి సో అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు గూగుల్లో కనుక సెర్చ్ చేసుకుంటే ముందు రోజే మీరు చెప్పి పెట్టుకోవాలి కాబట్టి మీకు ముందే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసుకొని మేము ఇంతమంది వస్తున్నాం ఇట్లాగా అవుతుంది అని కనుక చెప్పేసుకుంటే మీకు వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేస్తారు, అట్లాగంతా చేస్తారు. ఖచ్చితంగా కూడా మీరు గోత్రాలు చెప్పే లోపలికి వెళ్ళాలండి. ఫుడ్ అలా చెప్తే కానీ మీకు ఇవ్వరు. సో ప్లీజ్ ఫుడ్ ఎక్కడా వేస్ట్ చేయకుండా మీరు ప్రాపర్గా తీసుకోండి. అండ్ మహానందిలో మాత్రం మీరు ముందుగానే బయట ఎక్కడైనా తినేసి వెళ్తే బెస్ట్. ఎందుకు అని అంటే ఫుడ్ అంత బాగాలేదు మహానందిలో. అసలు బయట తినాలి అని అనుకున్నా కూడా బాగాలేదు. అక్కడ ఇంకొకటి ఏదో అమృతం హోటల్లో ఏదో ఒకటైతే ట్రై చేసాం అనమాట మేము. ఎందుకు అంటే మాకు అక్కడ ఫుడ్ నచ్చక మేము అక్కడికి వెళ్తే అక్కడైతే చపాతీ రాయే అనమాట. చాలా అంటే చాలా ఈ సీరియల్స్లో సినిమాల్లో చూపిస్తారు కదా, పెళ్ళాల మీద కోపాలు వచ్చి అంత అట్లా కాడ ఇది అప్పడం లాగా పామారు అని అనేసి సేమ్ దిట్టు అక్కడ అట్లాగే ఉన్నింది. 40 రూపీస్కి ఒక చపాతీ అయితే ఇచ్చారు. అస్సలు బాగాలేదు. దానికన్నా కూడా మేము తిన్న ఫుడ్, ఇంతకుముందు తిన్న ఫుడ్డే బాగుంది అని అనిపించింది అనమాట మాకు. సో నాట్ టు డిస్రెస్పెక్ట్ దెమ్, బట్ ఇట్ ఈస్ దాట్ వర్స్ట్. సో అందువల్ల నేను మీకు ముందే తినేదానికి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడి నుంచి మేము ప్లాన్ చేసుకునిందంతా కూడా ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్స్ వరకే మేము ప్లాన్ చేసుకునింది హంపీకి. కానీ ఆ తర్వాత మాది హంపీ క్యాన్సిల్ అయిపోయి శ్రీశైలం యాడ్ అయింది. సో అట్లాగా మేము ఫర్దర్గా ఏ టెంపుల్స్ యాడ్ చేసుకున్నాము, దానివల్ల ఎంత కిలోమీటర్స్ మాకు రైజ్ అయింది, తగ్గింది, ఏ రూట్స్లో మేము వచ్చాము అనేది ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్పేస్తాను అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేసినా కూడా మీ వరకు కొంచెం ఫుడ్ అయితే క్యారీ చేసుకోండి. ఎట్లాగంటే అది పాడైపోతుంది అని కాదు, లైక్ చిప్స్ అట్లాగా నమ్కీన్ అట్లాగా అవి క్యారీ చేసుకుంటే మీకే బెస్ట్. ఎందుకు అంటే మొత్తం పడిపోకుండా కొంచెం మెల్కొని ఉంటాం కాబట్టి. అండ్ ఇంకొకటి పర్టికులర్గా మెన్షన్ చేయాలి అనుకునేది ఏంటి అని అంటే మహానంది రూట్ అండి. అసలుకి స్తంభం నుంచి మహానంది గుడికి వెళ్ళేదానికి ఆల్మోస్ట్ ఒకవేళ మన ప్రాపర్ రూట్ కనుక ఉంది అంటే 10 to 20 minutes లోపల ఈజీగా రీచ్ అయిపోవచ్చు. అట్లాంటిది అది ఘాట్ రోడ్ అవ్వడం వల్ల, కొన్ని దగ్గర గుంతలు అట్లా ఉండడం వల్ల మాకు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా లేట్ అయింది. ఇదే పరిస్థితి మాకు అహోబిలంలో కూడా పట్టిందనమాట. ఎందుకు అని అంటే దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి వెళ్ళేటప్పుడు రూట్ అసలు ప్రాపర్ లేదు. కొండ చర్యలు విరిగి పడడం అండ్ ఒక్కొక్క దగ్గర కిందకి వెళ్ళి పైకి రావడం, మట్టి అదంతా కూడా ఎక్కువ అయిపోవడం వల్ల వర్షం నుంచి వచ్చే నీరు వల్ల వచ్చిన మట్టి అదంతా కూడా స్టోర్ అయిపోతూ ఉన్నిందనమాట అక్కడ. అది వాళ్ళ తప్పు కాదు. సో ప్రాపర్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్ మహానంది రూట్ మాత్రం అస్సలు బాగాలేదు. అది చాలా అంటే చాలా వర్స్గా ఉన్నింది. సో టెంపుల్ ప్రాంగణం ఇదంతా కూడా చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ లోకల్ గుడి దగ్గర అంతా కూడా వాళ్ళు బాగా నీట్గానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో రెగ్యులర్గా మీరు తీసుకునేదానికి కాఫీస్, టీస్, స్నాక్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి, కానీ ఫుడ్ మాత్రం మీకు దొరకడం కష్టం. సో మెయిన్ మహానంది స్టోరీ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ వీడియో రావాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా, ఈ వీడియోని ఫాలో చేసి లాస్ట్ వరకు చూసేయాలి. అండ్ ఈ వీడియోలో మెన్షన్ చేసిన ఏ ఒక్క స్టోరీ కూడా మేము విన్న స్టోరీయే చెప్పాము. మేము ఆల్రెడీ చాలా వరకు కవర్ చేయాలి అని చెప్పి గూగుల్ చేసాము. మాకు అంత ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. ఒకవేళ మీరు గూగుల్ చేసుకున్నా కూడా మీకు తెలుస్తుంది. కాకపోతే మేము అక్కడికి వెళ్ళి అక్కడ తెలుసుకున్న స్టోరీయే నేను మీకు చెప్పానమాట. ఏ ఒక్క స్టోరీ కూడా నేను అబద్ధం చెప్పింది లేదా ఏ ఒక్క వర్డ్ కూడా అబద్ధం చెప్పింది ఏం లేదండి. నాకు చెప్పింది, నేను తెలుసుకునింది మాత్రమే మేము ఈ వీడియోలో మెన్షన్ చేశాము. సో ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది, మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఒకవేళ మీకు ఏమన్నా కూడా కామెంట్స్ కావాలి అని అనుకుంటే మీరు కామెంట్ చేయండి నాకు. అండ్ ఒకవేళ ఏదన్నా కూడా ఇన్ఫర్మేషన్ కావాలి అని అన్నా కూడా మీరు కామెంట్ కనుక చేసేస్తే నేను దాన్ని తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అది కవర్ చేయాలి, ఆ పాయింట్ని కవర్ చేయాలి అని అయితే నేను దాని మీద థింక్ చేస్తాను. సో అది కూడా ఇంక్లూడ్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.